వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఏ వ్లాగ్ చేయబోతున్నా అంటే తిరుపతికి. సో మనకు అందరికి ఇష్టమైన ఫేవరెట్ గాడ్ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కదా. సో ఆ వెంకటేశ్వర స్వామి వీడియోస్ అనేవి మేము ఈ ట్రిప్లో అప్లోడ్ చేయబోతున్నాము. దర్శనం ఎలా చేసుకోవాలి, మీరు ట్రైన్కి వస్తే అక్కడ నుంచి వెళ్ళి త్రూ మెట్లు ఎక్కుతారా, లేదంటే ఇన్ కేస్ ఫ్రీ దర్శనం కోసం చూస్తున్నారా, ఇలా ప్రతిదీ కూడా మీకు స్టెప్ బై స్టెప్ దర్శనం ఎలా చేసుకోవాలని చెప్పేసి, భోజనం ఎలా చేయాలి, ఫ్రీ భోజనము, ఫ్రీ బస్సెస్గా ఉన్నాయి, ఇక్కడ పైన చూడడానికి ఏమేమి ఉన్నాయి, బ్యూటిఫుల్ ప్లేసెస్ అని చెప్పేసి తిరుపతిలో ఈ వ్లాగ్లో మీకు కవర్ చేయబోతున్నాము. మీరు తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. తిరుపతికి ఎర్లీ మార్నింగ్ మేము 7:30కి దిగామన్నమాట తిరుపతిలో. ఇది మా ఫ్యామిలీ. సో అందరం హాయ్ చెప్తున్నాం, వెల్కమ్ టు తిరుపతి. అండ్ ఇక్కడ మేము హైదరాబాద్ నుంచి వచ్చాము బేసికల్గా. అండ్ వీళ్ళంతా మా బుడ్డు పిల్లలు. సో దేవాంశ్ అండ్ నిహాన్షి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ నుంచి వెళ్ళి మేము బయలుదేరి ఏదైనా ఒక ప్రైవేట్ వెహికల్ తీసుకొని అలా స్టేషన్ బయటకు వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ తిరుపతి నుంచి వెళ్ళి కింద నుంచి వెళ్ళి పైకి వెళ్ళాలా అని చెప్పాలి ఒక గైడ్ని తీసుకుంటున్నాము. ఈ అన్న ట్రావెల్స్ నడిపిస్తాడన్నమాట. సో మా కోసం, మా 2 ఫ్యామిలీస్ కోసం మేము పైకి వెళ్ళడానికి తిరుమలలో దర్శనం ఎలా చేసుకోవాలని చెప్పేసి ఈ అన్న మాకు చాలా బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో ఇంకా మేము లేట్ చేయకుండా టికెట్ తీసుకోవడం ఎలాగా, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పేసి ఇంకా వెళ్తున్నాము. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి మేము స్టార్ట్ అయ్యాక ఫస్ట్ ఎక్కడికి వెళ్ళామంటే తను చెప్తున్నాడు, మాకేం తెలియదు, లెట్స్ గో టు ద లైక్ తిరుమల పైకి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి వెళ్ళి స్టేషన్ నుంచి వెళ్ళి కింద నుంచి వెళ్ళి పైకి వెళ్ళే ముందు మధ్యలో మనకి ఇక్కడ భూదేవి కాంప్లెక్స్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది. అక్కడ ఏంటంటే మనకి లైక్ మనము ఏదైనా కూడా నెక్స్ట్ డే కోసం మనము ఎలా అయితే దర్శనం కోసం వెళ్తామో 300 రూపీస్ దర్శనం కోసం, సేమ్ అలాగా మాకు ఆయన గైడ్ చేస్తున్నాడు. మన ఆధార్ కార్డ్స్ అంటే బిలో 12 years వాళ్ళకి అవసరం లేదు, ఎబో 12 years ఉన్న వాళ్ళకి ఆధార్ కార్డ్ తీసుకొని భూదేవి కాంప్లెక్స్లో ఉంటే వాళ్ళు మనకి టికెట్స్ ఇస్తారన్నమాట. సో ఇది ఆ భూదేవి కాంప్లెక్స్ అనే ప్లేస్. ఇక్కడ జనాలు ఇలా ఉంటారు. మేము వెళ్ళింది ఆ రోజు ఫ్రైడే. సో అండ్ మేము దర్శనం కావాలనుకుంటుంది సాటర్డే. అంటే వాళ్ళు చెప్తారు ఈవినింగ్ దర్శనానికి టికెట్స్ ఉన్నాయా, లేకపోతే మార్నింగ్ దర్శనానికి టికెట్స్ ఉన్నాయా. ఇలా నేను ఆధార్ కార్డ్ ఇచ్చాను. ఆధార్ కార్డ్ ఇచ్చేసి కొన్ని డీటెయిల్స్ అడుగుతున్నాను. అంటే అతను చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో ఎంతమంది ఉంటారు, ఎక్కడ ఉంటారు, మీకు రూమ్స్ ఎక్కడ కావాలి, ప్రతిదీ కూడా కింద రూమ్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి ప్రతి అడుగుతున్న క్వశ్చన్కి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అండ్ మేము ఈవినింగ్ వరకు ఏమైనా దర్శనం అవుతుందంటే ఈవినింగ్ వరకు ఏమవ్వదు. ఇలా కొన్ని సమ్ టైంలో టికెట్స్ మాత్రమే అలో చేస్తారు. మీకు ఇలా తీసుకుంటే ఆల్మోస్ట్ లైక్ 3 to 4 hours మాత్రమే మీ దర్శనం క్లియర్గా అండ్ కంఫర్టబుల్గా అవుతుంది. అండ్ అక్కడ నుంచి టికెట్లు తీసుకొని మేము మళ్ళీ తిరుపతికి లైక్ పైకి వెళ్తున్నాము. ఇది ఒక మెయిన్ కమాన్ అన్నమాట. ఇక్కడ నుంచి వెళ్ళి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు వచ్చేసి ఇక్కడ టోల్ గేట్ ఉంటుంది ఈ కమాన్ నుంచి వెళ్ళి. అండ్ దానికంటే ముందు ఇక్కడ నుంచి వెళ్ళి ఎవరైతే అలిపిరి అంటే స్టెప్స్ త్రూ వెళ్తారో ఈ స్టెప్స్ త్రూ వెళ్ళే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అలిపిరి ఇడికెళ్ళి స్టార్ట్ రోడ్డు వచ్చి 3 kilometers నడవాలి. అది స్టెప్స్ 9 kilometers. తిరుమల పై నుంచి వెళ్ళడానికి ఇది ఒక టోల్ గేట్ అన్నమాట. లైక్ టోల్ గేట్ లాగా ట్రీట్ చేస్తాడు. ఇక్కడ ప్రతి ఒక్క వెహికల్ని చెక్ చేస్తారు. మనం ఎవరైతే వస్తున్నామో భక్తులు వాళ్ళ యొక్క బ్యాగ్స్ కూడా అన్నీ చెక్ చేస్తారు. ఎలాంటి కూడా అన్ఆథరైజ్డ్ లైక్ ఏవైనా కూడా వాటర్ హీటర్ కానీ లేకపోతే ఫుడ్కి సంబంధించిన చిన్న చిన్న గ్యాసెస్ కానీ ఇంకా ఏ లైక్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నా కూడా వీళ్ళు పైకి అలో చేయరు. ఇది వచ్చేసి లగేజ్ ఇక్కడ చెకింగ్ పాయింట్ అన్నమాట. సో మనం తీసుకెళ్తున్న లగేజ్ ప్రతిదీ కూడా ఇక్కడ వీళ్ళు స్కాన్ చేస్తారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాగ్ని కూడా వీళ్ళు స్కాన్ చేసేసి ఏమైనా అన్ఆథరైజ్డ్ అంటే అన్యూజెస్ వస్తువులు ఉంటాయో సో వాటిని అన్నీ కూడా వీళ్ళు చెక్ చేసి ఇక్కడ చెక్ పాయింట్ అన్నమాట. బేసిక్గా ఈ చెక్ పాయింట్లో ప్రతిదీ కూడా లైక్ చెక్ చేసి మాత్రమే పంపిస్తారు. సో అనుకోకుండా మేము అది తీసుకెళ్లాల్సి వచ్చింది. సో అది మీకు చూపిస్తాము. ఏంటంటే బేసిక్గా ఇక్కడ మా బ్యాగ్స్లో నుంచి వెళ్ళి ఒక బ్యాగ్లో మేము ఇక్కడ తిరుపతి పైకి హాట్ వాటర్ ఉండే అనుకొని మేము ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి పిల్లలకి ఏమైనా సో హాట్ వాటర్తో అక్కడ పెడదామని ప్లానింగ్ కోసం అని చెప్పేసి ఒక వాటర్ అది హీటర్ తీసుకెళ్ళాము కొండపైకి. మీరు ఇక్కడ చూడొచ్చు, మేము స్కాన్లో చూస్తున్నాము. ప్రతిదీ కూడా వీళ్ళు ప్రతి ఒక్క బ్యాగ్ని కూడా చెక్ చేస్తున్నారు. సో వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు మీ బ్యాగ్లో ఇలా ఉంది అని వాటర్ హీటర్. నేను అది ఇక్కడ మనకి ఇక్కడ దాని పక్కనే టోల్ పక్కనే ఇక్కడ సబ్మిట్ చేయమని చెప్పేసి ఉంటుంది. ఈ ఆఫీసర్స్ దగ్గర మనం మినిమం డీటెయిల్స్ ఇస్తే సో మన ఆధార్ కార్డ్ అండ్ నేమ్ మొబైల్ నెంబర్ ఇచ్చేస్తే మనకు ఒక స్లిప్ ఇస్తాడు. అక్కడ నుంచి ఇలా సబ్మిట్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ మేము ఆ కొండపైకి జర్నీ స్టార్ట్ చేస్తున్నాము. సో ఇంకా ఫాస్ట్గా కొండ ఎక్కుతున్నాము. ఇక్కడ
దారిలో మాకు ఇక్కడ తీసుకెళ్ళిన అతను టూరిస్ట్ అతను మాకు దాని యొక్క ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇవి ఇక్కడ కొన్ని ఎర్రచందనం చెట్లు ఉంటాయి, ఇవి వెళ్ళడానికి ఒక వే ఉంటుంది, రావడానికి దిగడానికి ఒక వే ఉంటుంది, దాంట్లో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అండ్ దేవుడి దగ్గరలో కొంచెం పైకి వెళ్ళాక కొన్ని కిలోమీటర్స్ తర్వాత వెళ్ళిన తర్వాత దేవుడు అనేది ఒక ముఖ చిత్ర పటం ఉంటుంది. అది స్వామివారు ఎలా అంటే ఒక నిల్చొని ఉన్నట్టు కనిపిస్తాడు. సో అన్నీ కూడా మాకు ప్రతిదీ కూడా గైడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ ట్రావెల్స్ వాళ్ళు చెప్తున్నారు ఎవ్రీ 3 months ఒకసారి, ఎవ్రీ 4 months ఆర్ 6 months ఒకసారి అక్కడ ఉన్న సిస్టమ్ అంతా కూడా చేంజ్ అవుతుంది. సో మేము వెళ్ళింది జూలై మంత్ 2024లో. అప్పటికి ఇంకా న్యూ గవర్నమెంట్ అక్కడ ఉన్న సిస్టమ్ అది చేంజ్ అవ్వలేదు. సో ఇంకా పైకి వచ్చేసాము. వెల్కమ్ టు మెయిన్ కమాండ్ తిరుమల అన్నమాట. ఇది ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మనము ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఏదో ఒక ఇది మెయిన్ కమాండ్ అన్నమాట లోపల రావడానికి, తిరుమల పైకి కొండపైకి రావడానికి. ఇక్కడ వాళ్ళకు ఎవరైతే మనకి తీసుకెళ్తారో వాళ్ళకు సమ్ పర్టికులర్ టైం ఉంటుంది అన్నట్టు. ఆ టైం లిమిట్లో మాత్రమే వాళ్ళు కొండపైకి ఎక్కించాలి. సో అలా వాళ్ళకి ప్రతిదీ కూడా టోల్లో రికార్డ్ అవుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళి చూసుకోవచ్చు మన మెయిన్ తిరుపతి అన్నమాట. ఇదంతా చుట్టుపక్కల ఉన్న తిరుమల కొండపైన ఇవన్నీ కూడా పార్క్స్ ఉంటాయి అండ్ రావడానికి వెళ్ళడానికి ఇది కనిపిస్తుంది కదా, అది ఒక ఫ్రీ బస్ అన్నమాట. అండ్ లోపల తిరగడానికి అంటే దర్శనానికి వెళ్ళడానికి రావడానికి అది కూడా మనకి ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి లోపలికి వచ్చేస్తే ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే ఈ తిరుమల పైన ఏవైతే ఏఎంసీ ఆఫీస్ ఉంటుందన్నమాట. అక్కడ మనకి ఉండడానికి ఏదైనా మనము 100 రూపీస్ కానీ 50 రూపీస్ కానీ 1000 రూపీస్ కానీ రూమ్ ఎలా అలాట్ చేసుకోవాలి అని చెప్పేసి మాకు తను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో తను మాకు ఫస్ట్ టైం రావడము ఇది మాకైతే ఇది ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మాకు చాలా ఈజీ అయిపోయింది. రూమ్ ఎలా తీసుకోవాలి, ఎక్కడ స్టేయింగ్ చేయాలి, అది ఎలా ఉంటుంది, మనకి ఎప్పటికి మెసేజ్ వస్తుంది అని చెప్పేసి ప్రతిదీ కూడా మాకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు తను టూరిస్టు. సో మాకు ఫస్ట్ టైం కాబట్టి ఇది బాగా యూస్ఫుల్ అయిందన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఇది ఎప్పటికీ కూడా కంటిన్యూస్గా ఏదో ఒక డెవలప్మెంట్ అవుతూనే ఉంటుంది. భక్తుల రద్దీ పెరగడం వల్ల నియరెస్ట్ అంటే రెగ్యులర్గా టెంపుల్స్ కానీ లేదంటే భక్తుల కోసం రావడానికి మంచి రూమ్ సౌకర్యాలు కానీ ప్రతిదీ కూడా ఏదో ఒక టైంలో వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి చెప్పారు తను, ఇది కూడా ఒక వన్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షనే భక్తుల కోసం 1000 రూపీస్ లైన్ కానీ. ఇక్కడ మనం చూసుకుంటే మేము వచ్చేసి ఏఎంసీ ఆఫీస్లో ఉన్నాము. ఇక్కడ ఏంటంటే మన ఆధార్ కార్డ్ సబ్మిట్ చేస్తే మనకు 50 రూపీస్ రూమ్ కానీ 100 రూపీస్ రూమ్ కానీ లేదంటే 1000 రూపీస్ రూమ్ కానీ అలాట్ చేస్తారు. సో తనతో నా ఆధార్ కార్డ్ ఇచ్చేసి మా మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ రూమ్ కోసం అని చెప్పేసి క్యూలో ఉన్నాము. సో ఆఫ్టర్ సమ్ టైంకి తనతో మాట్లాడుతున్నాము. సో మీకే ఫోన్కి మెసేజ్ వస్తుంది ఇక్కడ నుంచి అంటే మన అక్కడ ప్లేస్ నుంచి వెళ్ళి ఇంకా మన దగ్గరికి వెళ్ళిపోతున్నాము. మా చోటుగాడు మాతో పాటు నేను మోస్తా లగేజ్ నాకు ఇవ్వండి అని చెప్పేసి మస్తు లొల్లి చేస్తుండు. సో బయటకు వస్తే అంతే, ఇంకా మనం ఎప్పుడైతే ఏది ఎక్స్పెక్ట్ చేస్తామో అంతకంటే ఎక్కువ షాక్లు ఇవ్వడమే ఉంటుంది కిడ్స్ తోటి. సో అక్కడ నుంచి వెళ్ళి ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా నా ముందు, ఇది ఒక సప్తగిరి గెస్ట్ హౌస్ అన్నమాట. సో ఏవైతే మనకి 100 రూపీస్ రూమ్స్ ఉంటాయో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఒక 7 to 8 డిఫరెంట్ ఏమంటారు రూమ్స్ ఇచ్చే సత్రాలు ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ మనం వచ్చేసి కళ్యాణ కట్ట ఎంటికలు వేయడానికి రెడీ అవుతున్నాము. ఇదంతా మా ఫ్యామిలీ. సో ఒక్కొక్కరుగా దేవుడి దర్శనానికి ముందే మేము టైం ఉంది కాబట్టి సో నైట్ ఈవినింగ్ అది కూడా చాలా త్వరగా అయిపోయింది. సో ఒక్కొక్కరము స్వామివారికి మా ఎంటికలు ఇస్తున్నాము. ఈ వీడియోలో మళ్ళీ మా బాబుని చూపిస్తాను. సో చాలా ఫాస్ట్గా చూపిస్తాను. ఇది వాడు ఎంత ఏడుస్తా అనుకున్నాం కానీ ఫైనల్గా సో వాడిని ఏడవకుండా సెట్ చేసి కొద్దిగా ఫాస్ట్గా చేయించాము. సో ఫైనల్గా వచ్చేసి అందరము 1 by 1 అందరము స్వామివారికి ఎంటికలు సమర్పిస్తున్నాము. తిని మా సిస్టర్ అన్నమాట, తన తలలీలాలు కూడా తన స్వామివారికి సమర్పించుకుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము రూమ్కి. మాకు ఎర్లీ మార్నింగే స్వామివారి దర్శనం చేసుకోవడానికి మాకు కింద భూదేవి కాంప్లెక్స్ దగ్గర టికెట్లు తీసుకున్నాం అన్నమాట. సో దానికి సంబంధించి ఫాస్ట్ రెడీ అయిపోయి సో ఇంకా లైన్ల కోసం అని చెప్పేసి ఇంకా అక్కడికి వచ్చామన్నమాట. స్నానాలు చేయించుకొని పిల్లకాయలు మేమంతా కలిసి ఎంత త్వరగా వెళ్తే అంత త్వరగా కొద్దిగా ముందుకు వెళ్ళిపోవచ్చు అని చెప్పి చాలా ఫాస్ట్గా అందరం కలిసేసి ఇంకా పిల్లకాయలు పట్టుకొని ఫాస్ట్గా ముందుకు వెళ్తున్నాం లైన్లోకి వెళ్ళడానికి. సో ఇంకా కొంచెం క్రౌడ్ తక్కువ ఉందని ఫాస్ట్ రన్ చేస్తున్నాము. ఓం నమో నారాయణ నమః.
ఓం నమో వెంకటేశాయ నమః. సో ఇది 4 గంటలకండి. మేము 4 గంటలకు దర్శనానికి స్టార్ట్ అయ్యాము. అండ్ ఈ టోకెన్ తీసుకొని ఇలా లైన్లో వెయిట్ చేయాల్సింది ఉంటుంది. దీని తర్వాత నుంచి మెల్లమెల్ల పంపిస్తూ ఉంటారు. అవి లైన్ అలాగా క్రౌడ్ ఉంటుంది. సో ఇదంతా కూడా మనకి శ్రీవారి దర్శనానికి. ఇదంతా లగేజ్ మనకి సపరేట్గా సెల్ ఫోన్స్ కానీ లేదంటే బ్యాగ్స్ కానీ డిపాజిట్ చేయడానికి ఇక్కడ లైన్లో ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ వీళ్ళకి డిపాజిట్ చేసుకుంటారు. మన ఫోన్లు ఇక్కడ లోపల నుంచి అలో చేయరు అన్నమాట. సో వీళ్ళంతా కూడా మనలాగానే డిపాజిట్ చేయడానికి వస్తున్నారు అన్నట్టు. నేను అవును క్యూ లైన్లో ఇచ్చిన మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా మళ్ళీ బయటకు వచ్చి దర్శనమయ్యాక ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. మాకైతే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వడం వల్ల 3.5 to 4 hours లోపు మంచి దర్శనం అయిందండి. ఆ రోజు మళ్ళీ మాకు సాటర్డే అవ్వడం వల్ల అంటే అది చాలా బాగా మాకు అనుకోకుండానే అంత త్వరగా దర్శనం అవ్వడము, ఈ ప్రాసెస్ ఫాలో అవ్వడం వల్ల తెలియకుండానే మాకు ఈ చిన్న పిల్లకాయలు ఉండడం వల్ల త్వరగా దర్శనము అన్నీ కూడా చాలా బాగా నీట్గా జరిగాయి. సో ఇంకా మీకు కొన్ని విషయాలు ఇంకొక వీడియోలో షేర్ చేయబోతున్నాము. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి తిరుమల తిరుపతికి దేవస్థానానికి ఎలా రావాలి సో అని చెప్పేసి ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ట్రైన్లో కానీ బస్సులో కానీ వచ్చినప్పుడు మీకు వితిన్ ద 3 to 4 hours దర్శనం అవ్వడానికి మనకి ఇంకా సింపుల్ వేలు ఉన్నాయన్నట్టు. ధర్మ దర్శనం కాకుండా అండ్ 300 rupees దర్శనం కాకుండా మేము అవే ఫాలో అయ్యాము. సో మనకి ఇక్కడ తిరుపతిలో తిరిగిన తర్వాత మనకి ఇక్కడ భూదేవి కాంప్లెక్స్ అనే ప్లేస్లో మనము ఆధార్ కార్డు చూపిస్తే చిన్నపిల్లలకి అవసరం లేదు, బిలో 12 years వాళ్ళకి, ఎబో అడల్ట్ వాళ్ళకి ఎవరైనా కూడా. సో ఆధార్ కార్డు చూపిస్తే దానికి సంబంధించి ఈ రోజు కానీ లేకపోతే రేపటికి అంటే ఈరోజు వస్తే అక్కడ చెప్తే వాళ్ళు చూస్తారు అన్నట్టు. టికెట్స్ అవైలబిలిటీ బట్టి ఎవరైతే బుక్ చేసుకుంటారో బుక్ చేసుకున్న మిగిలిపోయిన టికెట్స్ ఉంటాయి కదా, దా అవైలబిలిటీ బట్టి రిమైనింగ్ వాళ్ళకి ఆ దర్శనంలో పంపిస్తారు. సో అది మేము అలానే ట్రై చేసాము. మాకు దర్శనం కూడా 3 to 4 hours దర్శనం అయిపోయింది. అక్కడ నుంచి వచ్చిన తర్వాత కొండపైకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ రూమ్ అలాట్మెంట్స్ ఉంటుంది. అంటే రూమ్ తీసుకోవడానికి మనకు ఆధార్ కార్డు తీసుకొని ఆ పర్సన్ వెళ్ళి అక్కడ నిల్చుంటే ఆ ప్లేస్ కూడా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను. అలా చూసుకుంటే మనకి అక్కడ 50 rupees, 100 rupees అండ్ అదేవిధంగా 1000 rupees రూమ్స్ ఉంటాయి. 1000 rupees రూమ్స్ అంటే త్వరగా వచ్చేస్తుంది. 50 rupees లేదంటే 100 rupees రూమ్ అంటే మాత్రం కొంచెం టైం పడుతుంది. సో ఇక్కడ మేమున్న ప్లేస్ వచ్చేసి ఏఎన్సీ అంటారు. ఇది అంజనీ కాలనీ అన్నమాట. ఈ ప్లేస్లో వచ్చేసి మనకి ఇక్కడ 50 రూమ్స్ కానీ 100 rupees రూమ్స్ ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ స్లిప్ ఉంటుంది. ఆ స్లిప్ తీసుకొచ్చి వీళ్ళకి చూపిస్తే మనకు వీళ్ళకి దీనికి సంబంధించింది ఒకటి రూమ్ అలాట్మెంట్ ఇస్తారు. దాంట్లో డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో మనము 500 rupees ఎక్స్ట్రా డిపాజిట్ చేయాలి. మీరు 50 rupees రూమ్ తీసుకున్నా, 100 rupees రూమ్ తీసుకున్నా, లేదంటే 1000 rupees రూమ్ తీసుకున్నా కూడా ఆ 500 rupees రూమ్స్ మీరు చెక్అవుట్ అయిన తర్వాత మీకు విత్ ఇన్ ద 2 days వర్కింగ్ డేస్లో మీకు అమౌంట్ క్రియేట్ అయిపోతుంది. స్టాప్ చేయ ఒకసారి, అంటే మొత్తం స్టాప్. ఇది మన రూమ్ తీసుకున్నప్పుడు వచ్చేసి స్లిప్ అన్నమాట. ఈ ప్యాసింజర్ నేమ్ వచ్చేసి పిలిగిరి మేనేజర్ వచ్చేసి ఇక్కడ రాజశేఖర్ అని ఉంటుంది. నా మొబైల్ నెంబర్ ఉంటుంది, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఉంటుంది, ఇక్కడ జనరల్ రిజిస్ట్రేషన్ ఇలా సంథింగ్ కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. మేము వచ్చిన టైం వచ్చేసి ఇక్కడ టైము డేట్ 24 hours ఉంటుంది. దీని వ్యాలిడిటీ, మేము డిపాజిట్ చేసిన అమౌంట్ కూడా ఇందులో ఉంటుంది. ఇది తీసుకెళ్ళి ఈ కౌంటర్లు ఇచ్చేస్తే తను ఏం చేస్తారంటే మనకి చెక్అవుట్ అయ్యే టైంలో మళ్ళీ రాసిస్తాడు. ఇది తీసుకెళ్ళి పైకి పంపిస్తే మనకి అమౌంట్ కూడా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మా రూమ్ చూపిస్తాను. ఇక్కడ మేము తీసుకున్న రూమ్ అన్నమాట. సో అది చాలా నీట్గా ఉంటుంది. సో అది మనకు చాలా లక్కీ ఫేవర్ అన్నమాట. రూమ్స్ అసలు చాలా కష్టంగా ఉంది. ఇక్కడ మనకి చుట్టూ సరౌండింగ్స్ మనకు ఆల్మోస్ట్ ఇక్కడ ఇలాంటి మనకు సప్తగిరి అని చెప్పేసి, అంజనీ నగర్ అని చెప్పేసి ఇలా మనకు డిఫరెంట్ పేర్లతోటి ఒక 7-8 ఇలా ఉంటాయి సత్రాలు. ఆల్మోస్ట్ ఒక 30,000 పైన ఉంటాయి అన్నమాట ఇలాంటి మనకి రూమ్స్. సో ఇది ఇప్పుడు నేను నీకు రూమ్ చూపిస్తాను అన్నమాట. ఇది మా కలర్ చేసిన రూము, చాలా బాగుంటుంది. ఇందులో 2 బెడ్షీట్స్ ఉన్నాయి, దేవుడి ఫోటో ఉంటుంది, లైట్, ఫ్యాన్ మంచిగా ఉంటుంది. ఇది బాత్రూమ్ అన్నమాట. మా వర్క్ అయిపోయింది, మేము ఇంకా చెక్అవుట్ చెప్తున్నాము. థ్యాంక్ యూ. రూమ్ చెక్అవుట్ చేసిన తర్వాత ఇక్కడ ఆఫీస్ ఉంటుంది అంజనీ నగర్లో. అంటే ఏ సత్రంకి సంబంధించిన అక్కడ ఆఫీస్ ఉంటుంది. మనం ఆ స్లిప్ ఇచ్చేస్తే సో మనం ఏదైతే ఎక్స్ట్రా మనం 500 rupees డిపాజిట్ చేస్తామో అలా స్లిప్ చెక్ చేసుకొని రిమైనింగ్ మనకి ఎంత రావాలని చెప్పేసి మనకు అమౌంట్ అనేది మన అకౌంట్కి మనకి ఏవైతే మనం ముందు డెబిట్ అయినాయో ఆ అకౌంట్కి వస్తుంది. ఐదర్ ఇక్కడ ఏంటంటే ఫోన్పే, గూగుల్ పే ఆర్ఎల్స్ మన క్రెడిట్ కార్డ్ నుంచి వెళ్ళి వస్తుంది.
సో ఆ లైన్లో మేము అవి ఉండేసి ఆ స్లిప్పులు తీసుకొని వాళ్ళకి ఇస్తున్నాం అన్నమాట. వాళ్ళ స్లిప్పులు తీసుకొని మాది యాక్చువల్లీ 2 days అయిందన్నమాట జర్నీ. ఇది కొండ పైన ఉన్న తిరుమల బస్ స్టాండ్. ఇది ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఈ బస్ స్టాండ్ పక్కనే ఉందన్నమాట మేము తీసుకున్న రూము, ఆంజనేయ నగర్ అని చెప్పేసి. సో మాకు ఇది చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్ అన్నమాట రూము. 2 days యూటిలైజ్ చేసుకున్నాము. సో థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తిరుమల నుంచి తిరుపతి కిందికి వెళ్తున్నాం బస్లో. పెద్దలకు వచ్చేసి ఎంత 90 రూపీస్, చిన్నలకు వచ్చేసి 60 రూపీస్. చూద్దాం మన జర్నీ ఎలా ఉంటుందో. కొండ దిగేటప్పుడు బస్ వే చూస్ చేసుకున్నాము. సో ఇది చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ కౌస్ అన్నీ కూడా. తప్పకుండా మీరైతే కిందకి వెళ్ళేటప్పుడు ఇలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయినా మీ ఓన్ ట్రాన్స్పోర్ట్ అయినా కూడా ఇవన్నీ కూడా మనకు కనిపిస్తుంటాయి. అండ్ దారి మధ్యలో కూడా ఎవరైతే అలిపిరి నుంచి వెళ్ళి వస్తారో స్టెప్ ఎక్కుకుంటా, సో వాళ్ళకు కూడా మనకి ఇలా వెళ్తూ ఉంటే కనిపిస్తారన్నమాట. వాళ్ళకు కూడా ఎక్కడో ఒక మోకాళ్ళ పర్వతం అని చెప్పేసి అక్కడక్కడ ఉంటుంది, వాళ్ళని కూడా మనం చూడొచ్చు. సో చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు వచ్చేటప్పుడు రావాలి అనిపించలేదు, బట్ దేనికైనా ఎండింగ్ ఉంటుంది కదా. సో ఇది ఆ తిరుపతి యొక్క టాప్ వ్యూ అన్నమాట. సో అలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ కొండలన్నీ చూస్తూ ఉంటే ఇలా డిఫరెంట్ కర్వ్ అవుతూ ఉంటాయి వెహికల్స్ కూడా. సో ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. అండ్ కిందికి వచ్చాక అంటే మనకి పైకి వెళ్ళడానికి ఒకలా ఉంటుంది అండ్ రావడానికి ఒకలా ఉంటుంది. ఇప్పుడు నేను ఆ కిందికి వచ్చాక ఈ మెయిన్ కమాండ్ నుంచి వెళ్ళి మేము ఇంతకుముందు ఏవైతే లైక్ వాటర్ హీటర్ కోసం ఒక డిపాజిట్ చేసామో ఆ బ్లాక్ వచ్చేసి అండ్ అది ఏవైతే చెక్ పాయింట్ ఉందో ఆ చెక్ పాయింట్ దగ్గరికి వచ్చేసి ఆ స్లిప్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అతను మన ఎక్కడుందో మనం ఏదైతే తీసుకున్నామో ఐటమ్ తీసుకొని నేను మళ్ళీ మా దగ్గరికి వెళ్ళిపోతున్నాను, మా వాళ్ళ దగ్గరికి. ఇది చాలా అంటే చాలా సెక్యూర్గా ఉంటుంది. ఇక్కడ కూడా ఎవరు కూడా డబ్బులు కూడా అడగరు. సో చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ లైక్ తిరుపతిలో కింద మనకు విష్ణు నివాసం అండ్ శ్రీనివాస నివాసం ఉంటుంది. ఇక్కడ మనకి ఫుడ్ కూడా పెడతారు వీళ్ళు. అండ్ ఇది వచ్చేసి టైమింగ్ ఉంటుందన్నమాట. సో అది ఆ ఫుడ్ సో కొంచెం బాగుంది, మరి సూపర్గా కాదు. ఓకే మనం ఓకే దేవుళ్ళ ప్రసాదం అనుకొని అలా పర్లేదు తినేస్తే. సో అయితే ఇది మా జర్నీ అన్నమాట. అలా 3 days పెట్టుకున్నాం ప్రోగ్రామ్. చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది. దీని కంటిన్యూషన్లో పైన చూడడానికి ఏమేమి మంచి ప్లేసెస్ ఉన్నాయి, కింద ఏమున్నాయని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.